ప్రతి మనిషి కంప్యూటర్ నేర్వాలి, ఇంగ్లీష్ రావాలి, హిందీ రావాలి. ఎక్కడ పోయినా కూడా ఒక భాష మనకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న స్కూళ్ళు అంటే ఫీజులు మస్తు కట్టి స్కూళ్ళకి వేస్తున్నారు. ఆ చెప్తున్న చదువులు పిల్లలకి ఏమన్నా ఉపయోగపడేటట్లు, అంటే ప్రతి ఒక్కరికి కొలువు వస్తుంది అని మనం అంటలేం, ప్రతి ఒక్కరూ దాని మీదనే బతుకుతారు అని అంటలేం. ఈ చదువులకు ఎంత పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది ఇట్లాంటి చదువులకు అని చాలా డేంజర్ ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈ చదువులు అప్పుడు ఇంకా తెలియని పరిస్థితులలో చదువు బాగుండే. ఇప్పుడు అన్ని రకాల ముంగట ఉన్నది, కంప్యూటర్ ఉన్నది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉన్నది, అన్ని రకాల భాష ఉన్నది. కానీ దాంతో పాటు ఫోన్ తయారు చేసి, ఫోన్తో పాటు ఇప్పుడు మన చదువుకు ఏది ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గురించి తెలుసుకోవాలంటే ఫోన్లో ఉంటుంది, అది చూస్తలేరు పిల్లలు, ఒక ఆటకు పోతున్నారు అనమాట. అంత అట్లా పోయి ఇది మర్చిపోతున్నారు, ఇది ముఖ్యమైనది మర్చిపోతున్నారు, దాని మీద పడుతున్నారు. లాస్ట్ క్వశ్చన్లకే 10th ఇంటర్ అయ్యేటాలకనే అది సరిగ్గా తిరిగే రాదు. అట్లా పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ సంది కొట్టుకుంటా ఫీజులు కట్టుకుంటా అన్ని చేసారు, కానీ ముంగడికి రాకొచ్చారు వాళ్ళు. లాస్ట్ క్వశ్చన్లకి ఏమైతే రోడ్డు మీద పడ్డట్లు అవుతున్నారు అనమాట. ఎందుకు మంచిది ఫీజులు కట్టి అంత పైసలు కట్టి చదివించింది ఒక ఎత్తు అవుతున్నది, ఈ ఫోన్ ద్వారా వచ్చింది మొత్తం మనుషులకు సర్వనాశనం చేస్తున్నది. ఫీజులు కట్టి ఉంటే వ్యర్థం అయిపోతుంది. అందుకే ఎప్పుడో కానీ అప్పుడు చదివిన చదువుతో ఇప్పుడు ఇన్ని రకాలుగా మనకు ఉపయోగం ఉన్నది అని అన్ని ఉపయోగించుకొని చదువుకున్న పిల్లలు మంచిగా ఉన్నారు. అందులో ఒక 15% మంచిగా ఉన్నారు, 15-20% మంచిగా ఉన్నారు. కానీ చాలా మంది ఎంటపడ్డట్లు ఉన్నారు. ఆడల దాంట్లో కనీసం అంటే 80% మంచిగా ఉన్నారు, మగ పిల్లల దాంట్లో 20% మంచిగా ఉన్నారు. అలా మంచి చదువుకున్న పిల్లలు, మంచి చదువుకున్న తల్లిదండ్రులతో చదువుకున్న వాళ్ళు కొంచెం మంచిగానే ఉండొచ్చు, అంత మనకు అంత లోతుగా తెలియదు. కానీ ఈ మధ్యతరగతి అయితే ఉన్న పిల్లలు అయితే అంత మంచిగా లేరు. జంగమూలి పిల్లలు అసలు జంగమూలి వ్యవసాయం చాలా తక్కువ చేసిన వాడు ఒక్కడే చేస్తున్నాడు. దగ్గర 50-60 ఎకరాల భూమి చేసిండు. 2 గాయకులను పెట్టుకున్నాడు. ఎప్పుడు ఒక ట్రాక్టర్, 2 ఎడ్లు, 2 ఆవులు, అరే మా స్వామి వ్యవసాయం కలిగింది. వాడు ఎంత పెడకడను తెలియకొచ్చింది. అక్కడ చేయలే, వాడు తినాలి సైకిల్ మోటార్ మీద జైరాబాద్ పోవాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి. కూలోడు ఎవడు చేస్తాడు, జీతకాడ అంతకాలం ఎవడు పని చేస్తాడు చెప్పు. ఎద్దు కట్టి వాడు చెప్పి మేత అంటే వాడు ఎద్దులను కట్టేసి మేత కోసి ఇంత బీడి దాగానికి వచ్చి చాయ్ దాగానికి వచ్చి ఎద్దు అన్యాయం మేత ఇన్యాయం ఎవడు చేస్తాడు. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఎడ్లు అమ్ముకున్నాడు, ట్రాక్టర్ అమ్ముకున్నాడు. 50 ఎకరాల భూమి చేస్తున్నాడు, 10 ఎకరాల భూమికి వచ్చి. వాడు ఎప్పుడైతే ఆ ఓనర్ ఉన్నాడో వాడు ఇరుగబడి కష్టం చేయాలి. ఇప్పుడు ఒక 100 కనీసం ఒక్కలాని ఇంట్లో ఉండి పని చేపిస్తే మనిషి పని చేస్తున్నారా, పని చేయకొచ్చిరా, మంచిగా చేస్తున్నారా అని తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు రేపు అంతగానం కష్టం ఎవరు పడుతున్నారా, కష్టపడకొచ్చారు. మనమే అంటున్నాం, అరే మేము చాలా తిప్పలు పడ్డాము, ఎర్రటి ఎండల పని చేసినాము. మీరు చేయకుండా పెట్ట, మీరు చదువుకోండి, మీరు చదువుకొని కలెక్టర్ అంటే ఎంతమంది అవుతారు కలెక్టర్ మాట. అందుకే మేము పోయినసారి కూడా అప్పటిసారి మేము ఏమంటామంటే, ఈ చదువులు ఉన్నది, చదువు తప్పకుండా కావాలి. చదువుతో పాటు వ్యవసాయం కూడా నేర్పియాలి. వ్యవసాయం అంటే అసలు ఏంది, వ్యవసాయం ఎందుకోరం చేయాలి, వ్యవసాయం ఎవరి కోరం చేయాలి, భూముల రకాలు ఏమున్నాయి, వర్షాకాలంలో ఎట్లా ఉంటాయి, ఏ కార్తలు ఏమేమి పెట్టాలి. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ నుంచి పిల్లలు వచ్చిండ్రు. పిల్లలు వచ్చి మా దగ్గర వస్తే వాళ్ళ దగ్గర విత్తనాలు వస్తే ఒక్క విత్తనం వాళ్ళకి తెలవక వచ్చింది. వాళ్ళు మళ్ళీ చదువుకునేది వ్యవసాయం చదువుకుంటున్నారు. అది గొర్రెకు పెడతామా, సల్లి పెడతామా, రొప్పి పెడతామా తెలియక వచ్చింది. అంటే 14 ఏళ్ళు అయితే వాళ్ళు అదే ఆఫీసర్ అవుతారు. ఎట్లా ఆఫీసర్ అవుతారు వాళ్ళు? విత్తనాలు తెలియని వాళ్ళు ఎట్లా ఆఫీసర్ అవుతారు? చదువుకున్నంత మాత్రాన ఆఫీసర్ అవుతారా? అది భూమి ఏ విత్తనం ఎంత లోతులో వాడాలి, ఇవన్నీ పాఠ్య పుస్తకాలల్లో కానీ ఒక టీచింగే ఉండాలి క్లాసులల్లో. అయితే అప్పుడు వ్యవసాయం అనేది తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు అందరు పిల్లలు చదువుతున్నారు, ఆ చదువుకు ఇప్పుడు నడుస్తున్న చదువుకు ఎట్లాంటి తేడా కనబడుతున్నాయి? ఏం నేర్పిస్తున్నారు ఈ స్కూళ్ళలో పిల్లలకు? చదువుకునికి పోతుంటుంది. ఇప్పుడు చదువునే కొంటున్నారు. ఫీజుల బరువు. మొన్నొకటి వీడియో పెట్టిరు ఎవరో, పాపం ఒక చిన్న పిల్ల 5-6 ఏళ్ళు ఉంటుంది, ఒక చేతిలో టిఫిన్ పట్టుకున్నది, బ్యాగ్ వేసుకున్నది, బ్యాగ్ కింద పడదిల్లి అది భుజాలకు వేసుకొని లేపనికి రాకొచ్చింది పిల్లకు. ఆ పిల్లకు చదువు ఎన్ని చదువుతుంది ఆ పిల్ల? అన్ని 20-30 బుక్కులు ఆ పిల్లకు, చిన్న పిల్లకు, 5-6 ఏళ్ళ పిల్లకు. అప్పుడు మాకు ఒక పలుకుంటుండే, 3వ తరగతి దాకా పలక, ఒక కాపీ, అది వేసుకొని పోతుంటుంది. మళ్ళా
మాకు పద్యాలు కంఠస్థం, తెలుగు కానీ హిందీ కానీ అట్లాంటివి. ఈ ఇంగ్లీష్ అనేది ఏముంటుంటే మాకు 7వ తరగతి దాకా ఇంగ్లీషే లేదు. మేము 3 ఏళ్ళు ఇంగ్లీష్ చదువుకున్నాం, అందుకే మాకు నేలక తిరగకొచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరికి 50,000 వేల ఫీజు, మాకు 50 కాదు 50 పైసలు కూడా ఖర్చు ఉండకుండా ఒక పెన్సిల్ కింద కొనిచ్చిరంటే మాకు 10వ తరగతి దాకా అదే పెన్సిల్ ఉంటుంది. ఆ రకంగా మేము చదువుకున్నాం. మేము ఇప్పుడు ఒక టీచర్ వచ్చి మాకు కంట్రోల్ చేయాలంటే ఒక దెబ్బ కాదు, మాకు చేతిలో కొడితే ఇట్లా వాత పడుతుంది ఎర్రగా. అయితే కూడా మా అప్ప వచ్చి ఎందుకు వచ్చింది నా కొడుకు కనుక్కోండి, తలగాలి అయితేనే వాళ్ళు వింటారు అంటుంది. ఇప్పుడు ఒకరికి నువ్వు గిల్లుకో పిల్లగానికి వంట పోయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి టీచర్ని కొడుతున్నారు. వాళ్ళు ఏం సంస్కారం నేర్స్తున్నారు పిల్లలు అనేది. ఈ రకంగా చాలా అందరి మనుషుల దగ్గర కూడా ఓపికలా, లేకుంటే దినమా అట్లా వచ్చిందా, లేకుంటే హుషారుతనం ఎక్కువైందా, అంటే అగావు మోతే బరి ఎక్కువైందా. కానీ ఇప్పుడు ఈ చదువులు కూడా చదువుతున్నారు, మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, తయారవుతున్నారు, సోకులు అవుతున్నారు, బలిష్టంగా అవుతున్నారు, అన్ని రకాలు అవుతున్నారు. కానీ సంస్కారంలో మాత్రం వెనుకబడిపోతున్నారు అనుకుంటాను నేను. ఇప్పుడు 4-5 తరగతుల సందే వాళ్ళకు హాస్టల్ వేస్తున్నాం. హాస్టల్ వేస్తే మీ 10, 12 వాడు 15, 20 లెక్కనే అవుతాయి. తల్లిదండ్రుల మీద ఏం ప్రేమ ఉంటుంది మనకి? మాకు అట్లా కాదు, మాకు ఇడవనికి ఉంది. హాస్టల్ వేయాలంటే అబ్బో నా కొడుకు అంత దూరం పోవాలన్నా, వద్దు మా మీదకి వెళ్ళి పానం పోతుందా అని దగ్గర ఉంటుంది. మాయలు అనేది తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఇప్పుడు అక్కడనే వేస్తున్నారు, పెద్ద పెద్ద చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు కొంటే పోయి అనాథాశ్రమం చేస్తున్నారు. వాళ్ళకి ఎవరు నడపాలి? మొన్న చూస్తే మా నాన్నది పరిస్థితి గట్లా. ఒక్క ఆడపిల్ల ఉండేది, ఒక్క ఆడపిల్ల నెత్తివటానికి లేకపోయి ఏమొచ్చి. అప్పుడు అట్లా కాదు, ఆయి బాయి నా వాళ్ళు నీ వాళ్ళు పక్క వాళ్ళు ఎవరన్నా తిప్పలు పడితే ఉంటారే, పలానా ఆమెకు తిప్పలు ఉన్నది, ఆమెకు తిండి లేదని పిలుచుకొని తినబెట్టుకుంటుండ్రు. మరి ఇప్పుడు ఆడున్నదని మనిషి చచ్చిపోతుండంటే వాళ్ళు మీకెళ్ళి దుంకెళ్ళి అవతల ఏమన్నా తెచ్చుకుంటారు, కానీ ఆ మనిషిని లేపే స్థితిలో లేరు ఇప్పుడు మంది. ఆ రకంగా అంత బేమాన్ కాలం వచ్చి అంటే ఇప్పుడు నడుస్తున్న కాలంకు ఇప్పుడు బతుకుతున్న బతుకులకు చదువు చాలా ఇంపార్టెంట్, చదువు లేనిది బతుకు లేదు అని అంటున్నారు. కరెక్టేనా పూలక్క? కరెక్టే. ఎట్లా అంటావు? ఎట్లా మరి తెలివి ఉంటేనే కదరా ఇప్పుడు ఉద్యోగం చేస్తావా చేయవా తర్వాత విషయం. చదువుకుంటే తెలివి వస్తుంది, తెలివితోని ఏడన్నా బ్రతకగలుగుతాడు, ఏదన్నా చేయగలుగుతాడు. అదే తెలివి లేదనుకో, చదువు రాలేదనుకో, వాడు ఏం పని చేస్తాడు? ఏ పని కూడా చేసుకోవడానికి రాదు. అక్కడ చదువు రాదు, ఇక్కడ పని రాదు, ఏది కూడా రాకుండా అయిపోతాడు అన్నట్టు. అందుకనే చదువు మాత్రం చాలా ముఖ్యం. అందుకనే ఈ దినంకు అప్పుడు వాళ్ళు అక్కడ అప్పుడు పరిస్థితి అట్లనే ఉండి అట్లనే చదువుకున్నారు. కానీ ఇప్పుడు ఏమంటుండ్రు, నేను చేసిన పని నా పిల్ల చేయొద్దు, నా పిల్ల పైకి రావాలి, నా పిల్ల మంచిగా చదువుకోవాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉన్నది. అది కలెక్టర్ అవుతారు, ఎస్పీ అవుతారు, ఎస్పీ కారు, కలెక్టర్ అవుతాడు కాడు ఆ తర్వాత విషయం. కానీ ప్రయత్నం అయితే చేస్తున్నారు. అప్పటి వాళ్ళకి ఎక్కడ చేసిండ్రు? జంగిల్లో కొట్టినట్ల 7వ తరగతి దాకా గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. 5వ తరగతి అయినాక అల్లిపురం ఒక్కటి, ఎంఆర్హెచ్ఎస్ ఒక్కటే హాస్టల్. చుట్టుపక్కల ఉన్న ఊర్లందరూ ఇంటి నుండి తిని వస్తుండ్రు పిల్లలు. కొంతమంది దూరం ఉన్న వాళ్ళము హాస్టల్ నుండి చదువుకుంటారు, తక్కువ ఫీజు ఉండే. అప్పుడు అదొక్కటే స్కూల్ ఉండే, దానికే ఎంత విలువ ఉండే. ఇప్పుడు గల్లీకొక్క స్కూల్ అయింది, గల్లీకొక్క స్కూల్ అయింది. పైసలు అట్లనే కట్టించుకుంటున్నారు, స్కూల్లో అట్లనే అయింది. మరి వాళ్ళు ఎంత చదువుతుండ్రు ఎంత నేర్చుకున్నారు అనేది కాదు, కానీ అట్లా అన్ని కూడా అట్లా పెరుగుతున్నాయి. కానీ చదువు మాత్రం ఉండాలి.